పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులు అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు.